వేద పండితులచే శుభకార్యాలు, పూజలు, హోమాలు, జాతకాలు, ఆఫీస్ పూజలు చేయించుట కొరకు పూజారీస్.com. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు మాడుగుల శివప్రసాద్ గురువు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. అదేవిధంగా మనకి సెప్టెంబర్ నెలలో 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి పరిహారం చేసుకోవాలి, ఈ విషయాల గురించి కూడా అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, సెప్టెంబర్ నెలలో అసలు మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? మకర రాశి వారికి ఈ సెప్టెంబర్ మాసంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. స్థిరాస్తుల విషయములో కానీ, ఆదాయము కానీ ఇవి బాగానే ఉంటాయి. స్థిరాస్తులు కలిసి రావటము, దూర ఆలోచనలు, గతంలో చేసినటువంటి దూరమైనటువంటి ఆలోచనల వల్ల వీళ్ళు కాస్త నిలదొక్కుకోవటము లాంటివి జరుగుతుంది. అలాగే కొంచెము జీర్ణ వ్యాధి, గతంలో బాగా విపరీతముగా పని మీద దృష్టి పెట్టి ఉండేటువంటి దాని వలన ఈ మాసంలో కాస్త కడుపులో చిన్న ఇబ్బంది, జీర్ణ వ్యాధికి సంబంధించినటువంటి ఇబ్బందులు కలగవచ్చును, బాధపడడం అనేటువంటిది. తద్వారా ఈ మాసంలో వీళ్ళు వృధా భ్రమణం, ఊరికే తిరగటం, అంటే ఏదన్నా పని అవుతుందిలే అనుకొని పోవటము, ఆ పని కాకపోవటము, ఏది ముట్టుకున్నా కాలేదే అనేటువంటి ఆలోచనలతో ఉండటం. కొన్ని స్థిరాస్తికి సంబంధించినవి అవుతాయి, ధనము ఒక చోటు నుంచి రావాల్సింటే వస్తుంది, కానీ ఇంకా కొన్ని రావాలి అనేది ఉంటుంది కదా, వాటి మీద దృష్టి పెడితే అవి రావు. తర్వాత ఈ తెలిసిన వాళ్లకు కానీ, ముఖ్యమైనటువంటి వ్యక్తులకు ఎవరికో కాస్త అనారోగ్యము అని అన్నప్పుడు వీళ్ళే ఖర్చు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అనూహ్యముగా ఇదొకటి వచ్చిందే మనకు అనేటువంటిది ఉంటుంది. కుటుంబంలో చికాకులు, కాస్త వైరము, అనవసరమైనటువంటి మాటలు పడటము, సంబంధం లేని విషయం గురించి పోట్లాటలు, అశాంతి, ఇలాంటివి ఇత్యాది ఇవన్నీ కూడా ఉంటాయి ఇంట్లో. ఏది జరగలేదే మనకు, ఇంతవరకు ఒక ఉన్నతముగా జరిగినటువంటి మనకు ఇప్పుడు కాస్త ఇబ్బందులు అవుతున్నాయి ఏమిటి అనేటువంటి ఆలోచనలో పడతారు. దానికి ఏం చేయాలన్నా అనేటువంటిది తెలియక సరే దైవపరమైనటువంటివి చేస్తారు, అవి ఇవి చేసుకుంటూ ఉంటారు, సహజము. కానీ ఆలోచనలు అయితే చేస్తారు కదా, అదొకటి. దూర ప్రయాణాలు కనుక ఉంటే అది మానుకోవటం మంచిది. ఎక్కడా దూరం ప్రయాణం వెళ్ళకూడదు, వెళ్లకుండా ఉంటే మంచిది. ఈ నెల మాత్రం, ఈ నెల కాకుండా వాయిదా వేసి వచ్చే నెలలో వస్తాములే అనేటువంటి ఇది చేస్తే మంచిది. ఉండేటువంటి చోటనే, ఉండూరులోనే ఏదైనా వివాహాలకు దానికి అటెండ్ కావాలి అంటే కావచ్చును, ఇబ్బంది ఏమి లేదు. కానీ వేరే ఊరికి వెళ్ళి చాలా దూరం వెళ్తున్నారు, లాంగ్ జర్నీలు అయితే చేయొద్దు కాక. 100 కిలోమీటర్లు, 150, 200 కిలోమీటర్లు చేయొచ్చు, కానీ 500, 700 కిలోమీటర్లు చేయకుండా ఉంటే మంచిది, మానుకోవడము మంచిదని నా అభిప్రాయం. అయితే అండి, ఇప్పుడు విద్యార్థులు కానీ, ఉద్యోగస్తులు కానీ విదేశీయానం ఉందంటారా సెప్టెంబర్ నెలలో? విద్యార్థులకు ఖచ్చితముగా వీళ్ళు వెళ్ళడానికి కావాల్సినటువంటి ఏర్పాటు చేసుకోవచ్చును, వాళ్ళకు అనుకూలిస్తాయి. ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు యథావిధిగా ఏదో మామూలుగా ఉద్యోగం చేసుకుంటున్నాము, ఇది జరుగుతుంది అంటే జరుగుతుంది అనేటువంటి ఇది ఉంటుంది. వీటిల్లో ప్రమోషన్ రావాల్సినటువంటి వాళ్లకు ప్రమోషన్ రాలేదు అనేటువంటిది ఒకటి బాధ ఉంటుంది. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి ఇది ఒక్కసారి చూసుకొని జాగ్రత్తలు చేసుకుంటే మేలు జరుగుతుంది గాక. ముఖ్యంగా రాజకీయ నాయకులలో ఉండేటువంటి వాళ్లకు, ఈ రాశి వాళ్లకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి, జాగ్రత్త పడాలి. అయితే అండి, ఇప్పుడు మకర రాశి వారికి ఇంకా మెరుగైన ఫలితం రావాలంటే ఎలాంటి పరిహారం చేయాలంటారు? అమ్మ, నిజానికి మకర రాశి వాళ్ళు మెరుగైనటువంటి ఫలితాలు సాధించాలి, మేలు జరగాలి అని అనుకుంటే మాత్రము శక్తి ఉన్నటువంటి వాళ్ళు చండీ హోమం చేసుకోవటము మంచిది. శక్తి లేనటువంటి వాళ్ళు గణపతి నవరాత్రులు వస్తున్నాయి, ఆ గణపతి నవరాత్రులలో గణపతికి అభిషేకం చేసుకోవటము, 54 తొమలపాకులు, 54 ఒక్కలు గణపతి దగ్గరికి ఇచ్చి 1.5 కిలో బియ్యం గణపతికి ఇస్తే మేలు జరుగుతుంది. వాటి వల్ల నివేదన చేస్తారు, అందరికీ పంచడం జరుగుతుంది, మేలు జరుగుతుంది గాక. మంచి పరిహారం తెలియజేశారండి, ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.